లలిత, ఎంత నయవంచన చేశావు. నన్ను ప్రేమిస్తున్నట్లు ప్రేమించి మరొకతో రాజకీయాన్ని సాగిస్తావా? రాజగుండుకు రాగం నేర్పి రసమయ జగతిలో వాళ్ళ చేసిన నువ్వే ఎంత నీచానికి దిగాలేవా? పుస్తకంలో ప్రపంచం చూసిన నన్ను, ప్రేమలో దించిన నన్ను నీ అమాయక చూపులతో నీ వైపు తిప్పుకొని నీవు లేనిదే నేను లేనట్లుగా నమ్మించి ఆ నమ్మకాన్ని దేవుడు కలగజేస్తావా? నీ స్నేహంలో మధురు చూపిన నాకంటే హడాలని చూపిస్తావా? ఎలా భరించేది అపరాధం? ఈ చేతి దీపం వెలుగు ముందే ఎంత ఎంత విషమిచ్చినందుకు అర్థలేకపోయావా? ఈ బాధను ఎలా భరించే? ఈ బాధను ఎలా భరించేది లేదా? వేరొకరితో తిరిగిన పూత దీని మొహమే చూడకూడదు. ఎన్ని మాయమలతో నన్ను జోలపాడాలని వచ్చారే? ప్రియా ప్రియా అంటూనే నన్ను మరిపించి మురిపించి మైమరిపించి నా వెనక కత్తిని కూర్చోవు కదా. నీ పాపిష్ట మొహాన్ని చూపెట్టుకు పో. మోసమా? విచిత్రమైన కబడ్డీ నాట్యం. నిజం చెప్పలేకపోయావా? నీ జీవితం వేరొకరికి అర్పించాలని నిజం చెప్పలేకపోయావా? నన్ను ప్రేమలో దించి ఆ మత్తులో మునిగించి సరసాలాడుతూ సరాగాలతో తేలుతూ నన్ను ఎలా చేస్తావా? నా ప్రేమను పచ్చి చేస్తావా? ఒక్కసారిగా ఆ నిజం తెలిసిన నేను ఎంత వెనచెందాను ఎవరికి చెప్పండి. ఇక్కడ నా మొహం చూపెట్టు పో. ముందు వెనుక ఆలోచించగా ఓ ఇంటర్వ్యూని నేను లవ్ చేశాను. అది నేను చేసిన జీవితంలో మొట్టమొదటి తప్పు. లలిత, నా జీవితంలో ఒంటరిగా మిగిలిన నాకు ఎంత బాధ కూడా చెందలేదు. కోపస్తమండుకోవడానికి ఈ సమాజం నన్ను దొంగగాని ముద్ద వేసిన నేను బాధ చెందలేదు. కానీ ఈ ఆవేశాన్ని ఎలా ఆపుకునే? కానీ ఈ రోజు నువ్వు చేసిన నైవేద్యం నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ బాధ భరించే శక్తి నాలో లేదు. ఇక నేను కుంగి కృషించడమే తరువాత. చూడలేక మొదటిసారి మన ప్రేమ వలపని పండించే చోటు కానీ ఈ ప్రేమను నువ్వు సమాధించే కదా. నువ్వు చేసిన ఈ నైవేద్యం ఈ జన్మలో మర్చిపోలే. ఈ కఠిన మనసులో జాలి మానవత్వం ఏమో దాగి ఉన్నా ఈ రోజుతో ఇవి ఆవిరి బూదైపోయి. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాయన ఎలాంటి మాటలు చెప్పగమ్మా? నా నిరాశ ఆరణమంతగా మారుతుంది. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో. విష సర్పం లాంటి నీ చేతులతో నన్ను ముట్టుకో. నీ కళ్ళల్లో కామం, నీ చూపుల్లో గమ్మత్తు, నీ నడుపులో విచిత్రమైన గమ్మత్తు. ఇలాంటివి చూసి వెళ్ళేవాడిని కానీ కానే కాదు. నీలాంటి వాళ్ళు చూసిన నా పాపం.
ఈ సమాజం. ఇక్కడి నుంచి ఎక్కువ ఎవరు దీనికి మరొక ప్రేమికుడివా? సమర్థిస్తున్నావా? అవునులే, ఏం చేస్తావు? ఇలా మీ చెల్లి తరపులో ఎంతమందికి సమర్థించుకుంటున్నావా? ఈ రాజుపై ఈసరికి ఒక్కసారి కూడా చేసేవాడు బతుకు బయట పడలేదా? ఈ లోకంలో నాకే కదా చెల్లింది, మీకు ఉన్నారా? ఇంకొకరు అలాగే ప్రశ్నిస్తే మీరు ఏమైపోతారా? నాకు ఒక చెల్లి, ఎలాంటి చెల్లి ఉంటే ఈ గోడలో పడేసేవాడు. అదే నాకు చేతమైంది. నిజంగా ఒక వ్యక్తి తప్పు చేస్తే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆలోచిస్తారా నీలాంటి నికృష్టులు? కామలవాడి సాగుతారా మీ బతుకులు? అంటే నీ చెల్లెలు కామరామం తీర్చుకోవడానికి ఏమైనా చేయొచ్చు, దాన్ని నువ్వు సమర్థిస్తున్నావు అంటే నాకు నగ్గ ఏం చూసారా? నీ అంత చూస్తాను. ఈ రాజుపై నీరేగా చేయడమా? ఎంతంటే అంటే చాలా అదృష్టవంతుడు అవుతావు. మా చెల్లి వంక చూసారా? నువ్వు ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను. ఎంతలో తెలుసా? నిజం నీకు చెప్పడానికి, కళ్ళకు కప్పిన పొరలు విప్పడానికి. ఆ నిజాలు ఎప్పుడో తెలిసారా నాన్న? ఇంకా ఏ కళలో నన్ను ఇక్కడికి వచ్చావు? ఏమిటా నీకు తెలిసిన నిజాలు? నా చెల్లెలు ఒక దుర్మార్గుడి చేతిలో నిస్సహాయంగా పడైపోయిందని నీకు తెలుసా? ఆ నిజాన్ని స్వయంగా నీకు చెప్పలేక ఎంత మానసిక వేదన అనుభవించిందో నీకు తెలుసా? ఆ స్వయంగా ఆ నిజాన్ని నీకు చెప్పి నీ సాన్నిధ్యంలో కొంత కలిగితేరా ఆడి చూసింత మనశ్శాంతి పొందాలని వచ్చిందని నువ్వేమైనా ఆలోచించావా? నేను అనుకున్న కథ వెళ్ళారు నాన్న, కానీ నీ కట్టు కథలన్నీ మళ్ళీ ప్రియా ప్రియా అంటూ తన వెనక తిరగడానికి నేను అంత అమాయకుని కాదు. నువ్వు అనుకున్నట్లు మా చెల్లెలు అవమానంతో ఆత్మహత్య చేసుకోదు. నేను కుమిలి కుమిలి ఏడవను. ఒక మానవత్వం గల మనుషులుగా నీలో అహంకారం తొలగిపోయే రోజు కోసం ఎదురు చూస్తాను. పొరపాటు నీకు తెలిసిన రోజున ఆలోచించేవాడు ఒక్కడి కూడా లేని రోజున లలిత, నన్ను క్షమించుకోవా? క్షమించలేని నేరం నువ్వేం చేసావు లలిత? నన్నే మనస్ఫూర్తిగా పూజిస్తున్న నిన్ను వదులుకొని అమృత స్వరాపులన్నీ దండవాటిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. లలిత, ఎవడో ఏదో అన్నాడని బాధపడకు. మలినమైంది నీ శరీరమే కానీ మనసు కాదు. ఎవరు కాదన్నా నీకోసం నీ బావ బతిగా ఉండడని తెలుసుకో. వద్దు బావా, నీ ప్రాణ పొందాలత నాకు లేదు. లలిత, అవును బావా, నీ వ్యక్తిత్వం ఉన్నతమైంది. ఈ మళ్ళీ హృదయాలు మారి నీ దగ్గరికి నేను రాలేను బావా. నీ స్వచ్ఛమైన
మెప్పించే రోజు అది త్వరలోనే ఉంది. బాబు విజయ్, విజయలోనే వచ్చావా? విజయం అనేది విజయం వెంటనే నీకు తెలుసా? నీకు తెలుసా తాత? ఆ ధర్మరాజు దగ్గరకు వెళ్ళాను. అది అదృష్టం. అక్కడ లేదు. కానీ వాడి ముద్దుల మీద కనుక నా దృష్టిలో పడింది. దాన్ని వేశారు, రాజ్యం వచ్చేశారు. ఇక దానిని చూసి